అబ్బా మిఠాయి ముక్కని చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిలే. కానీ ఈ ఒక్క ముక్క తినాలంటే 3000 కొట్టాల షాపోలకు. అవుమల్లా బంగారంతో తయారు చేసిన మిఠాయే ఇది. అందుకే ఈ మిఠాయి పేరు కూడా స్వర్ణ ప్రసాదం అని పెట్టిరు. ఇగో రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉండే ఈ మిఠాయి వాలాలు బంగారం ఎండి కలగలిపి తయారు చేసిన ఈ దీపావళి స్పెషల్ మిఠాయిని కిలకు 1,11,000కు అమ్ముతున్నారట. ఏదో మీదికి 4 అనగొట్టిన పల్చటి రేకుల పూసలు కలిపితే మొత్తం బంగారంతో చేసినట్టేనా అనుకుంటున్నారేమో. బంగారాన్ని భస్మం చేసి ఆ భస్మ చూర్ణం పొడిని ఈ మిఠాయిలో కలిపి చేస్తున్నారట. మరి ఇవి తింటే ఒంటికి మంచిదేనా అని మళ్ళీ డౌట్ అనుమానం పెట్టుకునేరు. ఆయుర్వేదం ప్రకారం ఇట్లా బంగారం కలిపిన మిఠాయి తింటే చాలా మంచిదట. ఒంటికి టేస్ట్ కూడా అదిరిపోతుందట. ఒక్క పారి తింటే మళ్ళా తినాలనిపిస్తుందట. ఏవోపో వీళ్ళు చెప్పే మాటలు ఆ మిఠాయి ముక్కలు చూస్తుంటే నోట్ల నీళ్ళు ఊరబట్టే. కానీ అంత పైకం పెట్టి మనం ఎడగొంటాం. పండుగ పూట ఎవరన్నా ఇంటోళ్ళకో కావాల్సిన వాళ్ళకో ప్రేమతో తినబెట్టాలి అనుకునేటోళ్ళు అయితే కొంటరు కావచ్చు. కానీ కిలోల లెక్క కొనవలసిన మిఠాయి కూడా తులాల లెక్క కొనే కాలం వచ్చిందన్నట్టు.